హాయ్ అండి, చిన్న టిప్పు. ఈ టిప్ ఎవరికన్నా ఉపయోగపడుతుందని ఈ వీడియో తీసానండి. ఇలా ఫ్రిడ్జ్లో వాటరు బ్యాక్ సైడ్కి వెళ్లకుండా ఇలా సైడ్ నుంచి వచ్చేస్తున్నప్పుడు మీరు ఈ టిప్ని ఫాలో అయిపోండి. చాలా బాగా ఉపయోగపడుతుందండి. చూసారా, ఇలా సైడ్కి వచ్చేస్తున్నాయి. ఎన్నిసార్లు చూసినా ఎందుకు వస్తున్నాయా అని అబ్జర్వ్ చేస్తే నాకు ఇలా ఐడియా వచ్చిందండి. ఈ పక్కకి బ్యాక్ సైడ్కి రావాలి వాటర్. అసలు ఇలా రాకుండా ఏం చేస్తుందంటే సైడ్కి వచ్చేస్తుంది. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ చూసారా, ఈ బ్యాక్ సైడ్కి వెళ్ళాలి. హోల్ అంట బ్యాక్ సైడ్కి వెళ్ళాలి వాటర్. దాంట్లో ఉండిపోతుంది చూసారా వాటరు, అందులో ఉండిపోయి ఆ కింద నుంచి వచ్చేస్తున్నాయి అనమాట అండి వాటరు. చూసారా, అదిగో కింద నుంచి వచ్చేస్తున్నాయి. ఆ కన్నం అంట బ్యాక్ సైడ్కి వెళ్ళకోకుండా ఇలా వచ్చేస్తున్నాయి. దాంట్లో అదే ఏమన్నా చిన్న జిడ్డు లాంటిది పాలు ప్యాకెట్లు అవి వేస్తుంటాం కదండి, అవి స్టక్ అయిపోయి జిగిరిగా అయిపోయి అవి హోల్లోకి వెళ్ళిందంటే వాటరు స్టక్ అయిపోతుంది అనమాట. ఇలాంటి వైర్ ఒకటి తీసుకోండి, సన్నమంటిదే, మరి లావుది కాదు, సేమ్ ఇలాగే సన్నంగా ఉండాలన్నమాట వైరు. ఇలాంటి వైర్ తీసుకుని ఆ హోల్లో స్లోగా పొడవండి. ఇలా పొడవటం వల్ల నీళ్ళు బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతాయండి, ఇలా సైడ్కి రావు. నేను ఇలా ట్రై చేశాను, మీకు ఎవరికైనా యూజ్ అనిపిస్తుందని వీడియో తీశానండి. చూసారా, ఇలా పొడవటం వల్ల మనకి సైడ్కి రావు, బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతాయి. మీకు ఎవరికన్నా ఇలాంటి ప్రాబ్లం అనిపిస్తే ఇలా ట్రై చేయండి, చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలా పాలు ప్యాకెట్లు వేసుకున్న అరలో ఉంటుంది కదా, దానికి ఇలా హోల్ ఉంటుంది. అది నెలకు ఒకసారైనా క్లీన్ చేసుకోండి, బాగుంటుంది. జిడ్డుగా అయితే దాంట్లో హోల్లోకి వెళ్ళదు. క్లీన్ చేసిన తర్వాత వాటర్ రావట్లేదు చూసారా.